కెరియర్, టెన్షన్, ప్రెషర్ ఇలాంటి పదాలకు అర్థం తెలియని వయసులో నేను నేర్చుకుంది క్రికెట్. మా ఊర్లో ఇంకా నేను చదువుకున్న స్కూల్స్లో ప్రాపర్ గ్రౌండ్, గైడెన్స్, ట్రైనింగ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల క్రికెట్లో కెరియర్ బిల్డ్ చేసుకోలేకపోయాను. అలా అని రిగ్రెట్ ఎప్పుడు అవ్వలేదు. ఇటు స్టడీస్ని కంటిన్యూ చేస్తూ క్రికెట్ ప్లేస్లో నేర్చుకున్న గేమే వాలీబాల్. అలా రోజు ఆడుతూ ఇప్పటికీ స్టిల్ మా కాలేజ్లో కంటిన్యూ చేస్తూ మా కాలేజ్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళిన టోర్నమెంటే ఈ స్పర్ధ, ద కాంపిటీషన్. సెవెన్ 7:30కి రమ్మన్నారు. అంటే కాలేజీలో బస్సు ఉంటుంది, అది ఎక్కాలి. 8:15 ఏమో అవుతుంది. ఇంకా తినలే కూడా, తినేసి వెళ్ళాలి ఇక. ఆల్రెడీ లేట్ అయిపోయాను. ఎంత తిడతారో తెలీదు. సో 410027. ఢిల్లీకి రీచ్ అయిపోయాం. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్. నియర్లీ మాకు 4 to 5 hours పడింది రూర్కీ టు ఢిల్లీ రావడానికి. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే ఇక్కడ 1 o'clockకి రీచ్ అయిపోయాం. ఈ ట్రైన్ వారణాసికి రీచ్ అయ్యేలోపు నా టీమ్మేట్స్తో కూడా పరిచయం పెంచుకోండి. బై ద వే, వీడు నితిన్ స్వామి, మా టీంలో సెటర్. టోర్నమెంట్కి ఇంకా 2 days ఉందంటే వీడిని ఫ్రాక్చర్ అయింది. ఎలాగో మా కోచ్ సార్ రావట్లేదు, అందుకే వీడినే కోచ్గా తీసుకెళ్ళాం. అంతేకాదు వీడు నేను కలిసి చేసిన ఇంకొన్ని ఫన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. నితిన్ ఈయన శివం సార్, సీనియర్ కాబట్టి సార్. మా టీంలో ఆల్రౌండర్, మేమేమో సెటర్ కోసం యూజ్ చేసుకుంటాం. అప్పుడప్పుడు తెలుగులో కూడా మాట్లాడతారు. దీనిలో ఉన్న ఇంకో క్వాలిటీ మోటివేషనల్ స్పీకర్ లైక్ బిఆర్ షఫీ. టీమ్మేట్స్ డౌన్ అయినప్పుడు లేక టీమ్ మీటింగ్స్ ఉన్నప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు. तुमने अगर बोल दिया एक बार कि भाई क्लोज लगी, मुझे पता था पकड़ दूंगा, मैं उछल गया तो मैं उछल गया, ठीक है भाई, खत्म बात. అజయ్, వీడు అజయ్ నా జూనియర్, అలానే మా టీంలో లిబేరో. అంతేకాదు టీంలో ఎవరికైనా ఆకలేసిందనుకో ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాడు. వీడు ఆదిత్య, జూనియర్ నెంబర్ 2. వీడిని మేము ఏడి అని పిలుస్తాం. మా టీంలో సెటర్. వీడు హర్ష్, జూనియర్ నెంబర్ 3. ర్యాప్ అంతా అవ్వలేదు కానీ మా టీంలో మిడిల్ బ్లాకర్. వీడు శంషేర్, జూనియర్ నెంబర్ 4. మా టీంలో కౌంటర్ అటాకర్. ఇప్పటికైతే జూనియర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి. వచ్చే నెక్స్ట్ కాంపిటీషన్లో మిగతా వాళ్ళతో పరిచయం పెంచుకోండి.
మార్నింగ్ 6 అయింది రీచ్ అయ్యే వరకు. ఇప్పుడు BH కాలేజ్కి వెళ్ళాలి. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. Hold on, just let us BHకి అయితే రీచ్ అయిపోయాం. రూమ్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. రూమ్ అలాట్ అయ్యాక రూమ్కి వెళ్ళాలి. we have the world in our sight, and I know together we'll be alright. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేది 10th అయితే మేము రీచ్ అయింది 9th మార్నింగ్కి. ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ తీసుకొని వారణాసి ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఈ టోర్నమెంట్లో మాకున్న ఒకే ఒక విష్, ఏదైతే మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసామో అది మా బెస్ట్ ఇచ్చి రావడం. ఆ విష్ కోసం వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథుని వైపు మా ప్రయాణం సాగింది. అర్థమయ్యేలా చెప్పాలంటే యుద్ధంలో పంచపాండవులకి కృష్ణుడు తోడున్నట్టు అలానే ఈ కాంపిటీషన్లో శివుని తోడు ఉంటుందనే నమ్మకంతో మా ప్రయాణం కాశీ విశ్వనాథుని వైపు సాగింది. जो अभी हम हैं ऑटो में और ऑटो से हम चलते हैं पहले मेन गेट आए थे पहले मेन गेट और उसके बाद अस्सी घाट. I don't know actually but okay. We have the world in our sight, and I know together we'll be alright. Can you see forever we will go? కాశీ విశ్వనాథుని బ్లెస్సింగ్స్ తీసుకునే ముందు ఈ వారణాసిని ప్రొటెక్ట్ చేస్తున్న గార్డియన్ కాల భైరవుని బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఇక్కడున్న ట్రెడిషన్. ఇలా ఎందుకంటే కాల భైరవుని అనుగ్రహం లేకుండా కాశీ విశ్వనాథుని దర్శనం పూర్తి కాదని ప్రజల నమ్మకం. మేము వచ్చింది కాల్ భైరవ్ టెంపుల్కి. టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ మాకు కూడా తెలియదు, నాకు తెలియదు, మా టీమ్స్కి తెలుసు. అక్కడికి వెళ్ళాలి. చూద్దాం. ఈ వారణాసి అయితే బాగుంది ఇప్పటికైతే. కాల భైరవుని బ్లెస్సింగ్స్ తీసుకొని గూగుల్ మ్యాప్స్ హెల్ప్తో మా జర్నీ కాశీ విశ్వనాథుని వైపు సాగింది. దారి తప్పిపోయాం. ప్రజెంట్ అయితే గల్లీలో నడుస్తున్నాం. ఏ గల్లీలో వెళ్తున్నామో కూడా తెలీదు, కానీ నడుస్తున్నాం అంతే. నాకైతే అసలు ఐడియా లేదు. మా వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తున్నా ప్రజెంట్ అయితే అంతే. ఇక టీమ్మేట్స్ ఉన్నంత వరకు రిస్క్ తీసుకునే అవసరమే లేదు. సింపుల్, టీమ్మేట్స్ వస్తాయి. Every street has their own hidden stories, but also ప్రతి ఒక్క గల్లీ ఇండికేట్స్ ద డైరెక్షన్ టువర్డ్స్ గంగా రివర్. కాశీ విశ్వనాథుని టెంపుల్కి కాకుండా ఈ స్ట్రీట్స్ నుంచి మేము రీచ్ అవుతాం గంగా రివర్కి. వారణాసిలో సెంచరీస్ నుంచి చేంజ్ అవ్వకుండా ఏదైనా ఉందని అంటే అది గంగా మాత్రమే. గంగా సెంచరీస్ నుంచి ఫ్లో అవుతూనే వస్తుంది. జనరేషన్స్ మారాయి, వారణాసి మారింది, బట్ గంగా మాత్రం ఎలా ఉందో అలానే ఫ్లో అవుతుంది. గంగని ఒక రివర్లా కాకుండా అమ్మలా చూస్తారు. ఎందుకలా అంటే మనలో ఉన్న చెడుని శుభ్రం చేసి పవిత్రంగా చేస్తుంది.
మనల్ని రక్షిస్తుంది, ఇంకా జీవితాన్ని ప్రసాదిస్తుంది అని నమ్ముతారు. గంగాకు జస్ట్ పక్కనుండేదే మణికర్ణికా ఘాట్. ఇండియాలోనే అతి భయంకరమైన ఘాట్ ఏదైనా ఉందని అంటే అది మణికర్ణికా ఘాట్. సన్రైజ్ అయినా సన్సెట్ అయినా 24 అవర్స్ వారణాసిలో సన్రైజ్ లాగా వెలుగుతూనే ఉంటుంది. మణికర్ణికా ఘాట్ దగ్గర లైఫ్ అండ్ డెత్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పునర్జన్మ నుండి విముక్తి దొరుకుతుంది. మణికర్ణికా ఘాట్ నుంచి 100 మీటర్స్ దూరంలో ఉన్న కాశీ విశ్వనాథుని టెంపుల్ వైపు మా ప్రయాణం సాగింది. మేము ఇప్పుడు వెళ్తుంది మణికర్ణికా ఘాట్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. మాకు ఎలాంటి ఐడియాస్ లేవు, గూగుల్ మ్యాప్స్ తోటి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. సో గల్లీలో వెళ్తున్నాం, ఎటు పడితే అట్టని కాదు, గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని వెళ్ళాలి. మా టీంకి కూడా తెలియదంట ఎటు వెళ్తున్నాము. సో టెంపుల్ చూద్దాం అక్కడికి వెళ్ళి. శివుని 12 జ్యోతిర్లింగాల్లో నుంచి ఏర్పడిన ఒక జ్యోతిర్లింగమే ఈ కాశీ విశ్వనాథుని టెంపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఫోన్ అలో లేదు టెంపుల్ లోపలికి, సో ఇక్కడనే పెట్టి పోవాలి. యాక్చువల్గా టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ ఆన్లో లేదు. అండ్ యూనివర్సిటీ తరపు నుంచి వచ్చాం కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో లేట్ నైట్ అవ్వటం వల్ల మా కెప్టెన్ రిటర్న్ బ్యాక్ టు క్యాంపస్కి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోయాం. అండ్ ఇంకొన్ని ప్లేసెస్ లైక్ గంగా హారతి అండ్ ఘాట్స్ మిస్ అయిపోయాం. కానీ ఒకవేళ మీ బకెట్ లిస్ట్లో కనుక వారణాసి విజిట్ చేయాలని ఉంటే దేవ్ దీపావళి రోజు మాత్రమే విజిట్ చేయండి. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం టు విజిట్ వారణాసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు